బ్రేక్ న్యూస్. భీమవరంలో తల్లిని తమ్ముడిని హత్య కేసులో హంతకుడు శ్రీనివాస్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దాంతో పోలీసులు అతన్ని భీమవరం సబ్ జైలుకు తరలించారు. తల్లి మహాలక్ష్మి, సోదరుడు రవితేజకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. గతంలో శ్రీనివాస్ బెంగళూరులో వాచ్మెన్ గా పనిచేశాడు. 2013 నుంచి ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని సోదరి వాణి చెబుతోంది. చాలా హాస్పిటల్స్ లో చూపించామని, కొంతకాలం తమిళనాడులోని ఓసియన్ మెడిటేషన్ కేంద్రంలో చికిత్స కూడా తీసుకున్నట్టు చెప్పారు. అక్టోబర్ 13న బెంగళూరు వెళ్లి హాస్పిటల్లో చూయించుకొని మందులు తీసుకెళ్లినట్లు తెలిపారు. మోనికా కూల్ డ్రింక్ షాప్ ఉంది, దాని పక్క బిల్డింగ్ దాని పైన బిల్డింగ్ మాట. మనుషులు ఏం మాట్లాడుకున్న ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. మా అమ్మకి మా తమ్ముడికి నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏదో అది మనుషులు కాదు. కడుపులో ఉంది, ఎంత పొడి నాకు చేయని పడుతుంది. ఆ నా కొడుకు ఎంత కొట్టినా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా నాకు స్ట్రాంగ్ గా ఉంది. దెయ్యం సార్ పీపుతుంటుంది, ఆడు దెయ్యమే సార్. ఆడే కళ్యాణ్ అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నన్ను ఎలా 18 సంవత్సరాలు పీకుతున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నన్ను బెదర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి అని చెప్తున్నాయి. పిచ్చి అని 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా కొంపలో ఒక పోస్ట్ మార్టం చేయాలి సార్. మనుషులు కాదు సార్, కడుపులో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గునుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గునుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశాడు సార్. మా తమ్ముడు నేను మర్డర్ చేశానండి. సుందరబాద్ దగ్గర వీధి మనాచి దగ్గర మోనికా కూల్ డ్రింక్ షాప్ ఉంది, దాని పక్క బిల్డింగ్ ఏసీ రిపేర్ స్టోర్ ఉంది, దాని పైన బిల్డింగ్ మాట. మనుషులు ఏం మాట్లాడుకున్న ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. మా అమ్మకి మా తమ్ముడికి నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏదో అది మనుషులు కాదు. కడుపులో ఉంది, ఎంత పొడి నాకు చేయని పడుతుంది. ఆ నా కొడుకు ఎంత కొట్టినా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా నాకు స్ట్రాంగ్ గా ఉంది. దెయ్యం సార్ పీపుతుంటుంది, ఆడు దెయ్యమే సార్. ఆడే కళ్యాణ్ అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నన్ను ఎలా 18 సంవత్సరాలు పీకుతున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నన్ను బెదర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి అని చెప్తున్నాయి. పిచ్చి అని 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా కొంపలో ఒక పోస్ట్ మార్టం చేయాలి సార్. మనుషులు కాదు సార్, కడుపులో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గునుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గునుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశాడు సార్. మా తమ్ముడు ఇక ఈ ఘటనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు మొన్న తల్లిని తమ్ముడిని హత్య చేసిన నిందితుడికైతే ఇటు న్యాయమూర్తి రిమాండ్ విధించారు కాబట్టి అసలు ఎన్ని రోజులు రిమాండ్ విధించారు? ఈ ఘటనకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రశ్న దారుణంగా కన్న తల్లిని తోడబుట్టిన తమ్ముడిని కడతీర్చినటువంటి గునుపూటి శ్రీనివాస్ ని పోలీసులు కేసు నమోదు చేసి హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి భీమవరం సబ్ జైలుకి తరలించారు. అతని మానసిక పరిస్థితిపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గునుపూటి శ్రీనివాస్ కన్నతల్లిని తమ్ముడిని చంపిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసి 112కి తల్లిని తమ్ముడిని చంపేశాను, ఎక్కడ లొంగిపోవాలంటూ కూడా ప్రశ్నించడం, అనంతరం అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులతో మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. ఎంత దారుణంగా అతను మాట్లాడాడో. చాకుతో పొడుస్తుంటే దిగట్లేదు, వారి పొట్టలో ఏదో ఉంది, పోస్ట్ మార్టం చేసి అది బయటికి తీసి నాకు చెప్పండి, అదేంటో నాకు తెలియాలంటూ కూడా చాలా రాక్షసత్వంగా క్రూరత్వంగా అతను మాట్లాడడం జరిగింది. అయితే అది చూసిన తర్వాత అతని మానసిక పరిస్థితిపై కూడా పలు అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఆ సోదరి ఎవరైతే ఉన్నారో గునుపూటి శ్రీనివాస్ సోదరి వాణి భీమవరం చేరుకున్నారు. తల్లి మహాలక్ష్మి, సోదరుడు రవితేజకి భీమవరంలోనే ఆమె అంత్యక్రియలు బంధువుల సమక్షంలో పూర్తి చేయడం జరిగింది. మరోపక్క ఇంకొక సోదరుడు ఇప్పటికే రిమాండ్ జైల్లో ఉండటం, అతనే ఎంతో కంటికి రెప్పలాగా కాచుకుంటూ వస్తున్నటువంటి తల్లిని తమ్ముడిని హత్య చేయడం తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్తుంది. అతని మానసిక పరిస్థితి 2013వ సంవత్సరం నుండే బాలేదు, ఆసుపత్రిలో చూపిస్తున్నారు. కోవిడ్ సమయంలో గునుపూటి శ్రీనివాస్ తండ్రి చనిపోవడంతో మరింత డిప్రెషన్ కి లోన్ అయిపోయాడు. బయటికి వెళ్లి గొడవలు పట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కనపడిన వారందరితో ఘర్షణలకి
దిగుతుండటంతో ఇక చేసేదేమి లేక తమ్ముడు రవితేజ, తల్లి మహాలక్ష్మి శ్రీనివాస్ని ఇంటికే పరిమితం చేశారు. ఇంటి వద్దే ఉండాలని చెప్తూ వచ్చారు. అయితే అది అతనికి నచ్చలేదు. మరోపక్క బెంగళూరులో అతను సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం కూడా చేశాడు కొన్నాళ్ళు. అనంతరం చేసిన తర్వాత అక్కడ కూడా అతని పరిస్థితి బాగోపోవడంతో తిరిగి వచ్చేసాడంటూ కూడా సోదరి వాణి చెప్తుంది. గత అక్టోబర్ నెలలో కూడా అతను ఆ బెంగళూరు వెళ్ళి అక్కడ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న తర్వాత అక్కడ నుండి మందులు కూడా తెచ్చుకున్నాడని చెప్తుంది. కానీ శ్రీనివాస్ మాటల్లో మనం చూసా ఒక పక్క తల్లి మహాలక్ష్మి గాని సోదరుడు రవితేజ గాని ఇతని శ్రీనివాస్ మానసిక పరిస్థితి బాగోకపోయినా అతన్ని కాపాడుకోవాలి. బయటికి వెళితే బయట సమాజంలో అతన్ని అందరూ ఏడిపిస్తారు, గొడవలు పడతారు, ఘర్షణ పడతారు. అట్లా కాకుండా ఆసుపత్రిలో కూడా ఉండగలడో లేడో అంటూ వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లోనే హంతకుడు శ్రీనివాస్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. కానీ శ్రీనివాస్ దాన్ని వేరే రకంగా అర్థం చేసుకున్నాడు. తల్లి తన్ని వేధింపులకు గురి చేస్తున్నారు, ఇంటికే పరిమితం చేస్తున్నారు, తన మనసులో ఏమనుకుంటే అది వాళ్ళకి తెలిసిపోతుంది. అతని ఉద్దేశంలో వాళ్ళిద్దరూ తల్లి సోదరుడు రవితేజ కూడా దయ్యాల్లా కనపడడం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. కట్టుదిట్టం చేసి భద్రత రీత్యా అతని భద్రత గురించి అతన్ని జాగ్రత్తగా చూసుకుంటే కన్న తల్లి తోడబుట్టిన తమ్ముడు అతనికి శత్రువుల్లా కనపడ్డారు. మొన్న చాలా దారుణంగా, అత్యంత దారుణంగా సుమారుగా 1-2 గంటల పాటు అత్యంత పాశవికంగా ముందు తమ్ముడిని తర్వాత తల్లిని హత్య చేసినట్లుగైతే పోలీసులు అయితే కనుగొన్నారు. పూర్తి స్థాయి రిమాండ్ రిపోర్ట్ లో పూర్తి వివరాలు కూడా పొందుపరిచారు. మెజిస్ట్రేట్ ప్రస్తుతానికి అతన్ని జిల్లా ఏదైతే భీమవరానికి సంబంధించిన సబ్ జైలుకి పంపించారో అక్కడ కారాగారంలో ప్రస్తుతం అతను ఉన్నాడు. కానీ ఇప్పుడు అక్కడ కారాగారానికి సంబంధించి కూడా అక్కడ ఉన్న ఖైదీలు కంగారు పడే పరిస్థితి. గునుపూటి శ్రీనివాస్ మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో మరి ఇప్పుడు అతన్ని ఆసుపత్రికి తరలించి మానసిక చికిత్సాలయంకి తరలించి మరి చికిత్స అందిస్తారా లేకపోతే కారాగారంలో ఉంచుతారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరొక సోదరి వాణి కూడా బిగ్ టీవీ ప్రత్యేకంగా మాట్లాడించే ప్రయత్నం చేసాం. ఆమె మాట్లాడే పరిస్థితులు లేదు. ఆమె కూడా పూర్తి బాధలో ఉండిపోయిన పరిస్థితి. బెంగళూరులో ఆమె నివాసం ఉంటుంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె ఇక్కడ భీమవరం రావడం జరిగింది. భీమవరం వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసిన తర్వాత తమ్ముడితో మాట్లాడే ప్రయత్నం కూడా ఆమె చేయలేదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా బెంగళూరులో ఆమె ఇంటికి వెళితే ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లేదా లేకపోతే ఆమె భర్త ఆసుపత్రికి తీసుకెళ్లి మందులు ఇప్పించి మళ్ళీ జాగ్రత్తగా బస్సు ఎక్కించి భీమవరం పంపించేవాళ్ళు. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంత దారుణంగా తల్లిని తమ్ముడిని హత్య చేయడం ఇంకా ఆమె జీర్ణించుకోలేకపోతుందనే చెప్పుకోవచ్చు. చాలా విషాద ఛాయల మధ్య బంధువులు కూడా చాలా బాధపడుతూ. అంటే సాగర్, అతను చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఇందాక మీరన్నట్లుగా నా తమ్ముడు నా తల్లి ఇద్దరు కూడా నాకు దయ్యాల్లా కనిపిస్తున్నారు, సో నేను ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అసలు కుటుంబ సభ్యులు కూడా గతంలో మేము ట్రీట్మెంట్ ఇచ్చాము అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అప్పట్లో ఎప్పుడైనా ఈ విధంగా హత్యకి సంబంధించి అంటే ఈ విధంగా ప్రవర్తించేవాడా లేదంటే మానసికంగానే అతనికి ఏం అర్థం కాక ఉండేవారా? అంటే కంప్లీట్గా అతను లైఫ్ సర్కిల్ అసలు ఎలా ఉండేది అనుకోవచ్చు? అంటే సోదరి వాణి చెప్తున్న ప్రకారం అతను కొంత డిస్టర్బ్ మైండ్ గా ఉన్నాడు. కొంత అతను మానసికంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, లేకపోతే అతను కొంత సరిగా అవగాహన లేని విషయాలు మాట్లాడటం, ప్రతి విషయాలు జోక్యం చేసుకోవటం. మీరు చూసారు వీడియోలో కూడా అతను అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు. అంత దారుణమైన హత్యలు చేసిన తర్వాత అతనిలో ఏమాత్రం రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కడ లేదు. కనీసం కన్న తల్లిని చిన్నప్పటి నుండి అన్నం పెట్టి ఇప్పటికీ కూడా ఆవిడ భోజనం పెట్టి అతన్ని కంటికి రెప్పలా కాపాడుకొస్తుంటే చాలా జాగ్రత్త. బయటికి వెళ్తే గొడవలు పడుతున్నాడు, అందరూ ఏడిపిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారని ఇంటికే పరిమితం చేస్తే అటువంటి కన్నతల్లిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ ప్రేమనే అతను అర్థం చేసుకోలేకపోవటం, జాగ్రత్తలు చెప్పిన నేపథ్యంలో జాగ్రత్త చెప్పిన వారే అతనికి దయ్యాల్లా కనపడటం, ఇదే అతను బయటికి పంపించి ఉంటే మరి బయట సమాజంలో వ్యక్తుల పరిస్థితి ఏ విధంగా ఉండేది? సమాజంలో ఎవరి మీద అతను ఇదే విధంగా దాడి చేస్తే మరి ఇంకెంత ఘోరంగా ఉండేది? అటువంటి దారుణాన్ని అరికట్టడానికే మరి తల్లి తమ్ముడు ఆ విధంగా అతన్ని కొంత ఇంటికే పరిమితం చేశారు అనుకోవచ్చు. ఇంటికే పరిమితం చేసిన తర్వాత అతని మానసిక పరిస్థితి మరింత దిగజారిపోయి ఉండొచ్చు. మాట్లాడేవారు లేకపోవటం, లేకపోతే కొంత బయట వారు చుట్టుపక్కల వారు పిచ్చి అన్నట్టు కూడా అతను కొంత కామెంట్ చేస్తూ మాట్లాడిన మాటలు కూడా అతనికి కొంత కోపాన్ని తెప్పించి ఉండవచ్చు. అక్టోబర్ నెలలోనే సోదరు వాణి మనకు చెప్తుంది, అక్టోబర్ నెలలోనే అతను బెంగళూరు వెళ్ళటం, అక్కడ చికిత్స చేయించుకుని అక్కడ కొన్నాళ్ళు ఉండిన తర్వాత
ఆ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు కూడా తెచ్చుకున్నాడు, మందులు వాడుతున్నాడని చెప్తున్నారు. మరి అయినా కూడా అతని మీద ఈ మందులు ఏం ప్రభావం చూపించలేదు. అతని ఆలోచనల్ని కంట్రోల్ చేయలేకపోయినాయి. తన తల్లి తమ్ముడు దయ్యాల్లా కనపడటం కానీ అతను చెప్తుంటే మీరు చూస్తే కూడా చాలా భయానకం. ఆ వీడియో చూసిన వారందరూ కూడా చాలా భయానకు గురైన పరిస్థితి. అతను యాక్ట్ చేసి చూపిస్తున్నాడు ఏ విధంగా పొడుస్తుంటే కత్తి పొట్టలోకి దిగటం లేదు, వారి పొట్టలో ఏదో ఉంది, పోస్ట్ మార్టం చేయండి, పోస్ట్ మార్టం చేసి బయటికి తీసి అదేంటో తనకు చెప్పాలి, నాకు తెలియాలి అదేంటో అంటున్నాడు. అంటే అతను పూర్తిగా వేరే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అతను ఇప్పటికీ కూడా తల్లిని తమ్ముడిని చంపానన్న ఆలోచన కన్నా కూడా దయ్యాలని చంపాను, తనను వేధిస్తున్నటువంటి దయ్యాలని చంపానంటూ కూడా మాట్లాడడం కూడా కొంత అందరినీ బాధించే విషయం. ఒక పక్క తమ్ముడు తల్లి చనిపోయిన బాధలో సోదరు వాడుంది, మరో పక్క సొంత కుటుంబ సభ్యుడే కంటికి రెప్పలా కాపాడుకునే వాడే వారిద్దరిని అత్యంత కిరాతకంగా హత్య చేసి జైల్లో ఉంటూ కూడా తను బాధిస్తుందని ఆవిడ చెప్తుంది. ప్రస్తుతానికైతే భీమవరంలో గునిపూటి మహాలక్ష్మి, రవితేజ అంత్యక్రియలు అయితే బంధువుల సమక్షంలో పూర్తయినాయి. సాగర్, అంటే మనం చూసుకుంటే ఇటు శ్రీనివాస్ నిందితుడిది మానసికంగా కూడా బాగాలేదు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ఆయన వీడియోలో మాట్లాడుతుంటే కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ న్యాయమూర్తి రిమాండ్ విధించారు కాబట్టి అతనికి మానసిక స్థితికి సంబంధించి అంటే రిహాబ్కి తరలిస్తారనుకోవచ్చా, లేదంటే రిమాండ్ ముగిసిన తర్వాత మళ్ళీ జైలుకి తరలిస్తారనుకోవచ్చా? అదే ఇప్పుడు ఇదే ప్రశ్న అందరికి లేవనెత్తుందని చెప్పుకోవచ్చు. అతని మానసిక పరిస్థితి సరిగా లేనట్లయితే 2013 నుండి అతను చికిత్స పొందినట్లయితే మొత్తం ఆ రికార్డులంతా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ బంధువులంతా కూడా శ్రీనివాస్ మీద కోపంగా ఉన్నారు. ఎందుకంటే అంత ప్రేమగా చూసుకున్న తల్లిని తమ్ముడినే చంపేశాడు, అతనికి సరైన గత్తె పట్టిందంటూ కూడా బంధువులు మాట్లాడుకుంటున్నారు. అతను జైల్లోనే ఉండాలనుకుంటున్నారు తప్ప నిజంగా అతని మానసిక పరిస్థితి సరిగా లేనట్లయితే ఆ డాక్యుమెంట్స్ అని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అతని తరపు లాయర్ కోర్టుకి సమర్పించాలి. కోర్టులో కోర్టు జడ్జి అనుమతితో, మెజిస్ట్రేట్ అనుమతితో మానసిక చికిత్సాలయంకి తరలించే ఏర్పాట్లు జరుగుతాయి. కానీ ఇప్పుడు పోలీసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నారు. ఇతను మొబైల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే మొబైల్ హిస్టరీకి సంబంధించి అంటే హత్యలకు సంబంధించిన ఏమన్నా వీడియోలు చూసాడా, లేకపోతే వీరి కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు ఏమన్నా జరిగి ఆస్తికి సంబంధించిన ఘర్షణలు ఏమన్నా జరిగినాయా అని చుట్టుపక్కల వారి నుండి కూడా వెరిఫై చేస్తున్నారు. రవితేజ ఎవరైతే హత్యకు గురయ్యాడో రవితేజ ఫైనాన్స్ లో ఉద్యోగం చేస్తూ ఉంటాడని చెప్పారు, చిన్న ప్రైవేట్ కంపెనీలో. అక్కడ కూడా పూర్తి స్థాయిలో అతని గురించి వెరిఫై చేస్తున్నారు. వీరికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య ఏమన్నా తగాదాలు ఉన్నాయి, లేదంటే నిజంగానే అతని మానసిక పరిస్థితి బాగోలేనట్లయితే ఇప్పుడు సోదరి వాణి ఆ కాగితాలన్నింటినీ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్, వాడిన మందులు, ఆ మెడికల్ హిస్టరీ అంతా కూడా పోలీసులకి సమర్పించాల్సి ఉంటుంది. కానీ వాణి కూడా కొంత సోదరు వాణి కూడా పూర్తిగా బాధలోకి వెళ్ళిపోయిన పరిస్థితి, షాక్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏం నిర్ణయం తీసుకుంటారు? ఈ గుడిపాటి శ్రీనివాస్ కి సంబంధించి మెడికల్ హిస్టరీని కోర్టులో సబ్మిట్ చేస్తారా, పోలీసులకి పూర్తి ఆధారాలతో ఇస్తారా, లేదంటే అతను మరి అక్కడ కారాగారంలోనే ఉండిపోయినట్లయితే, సబ్ జైల్లోనే ఉండిపోతే రిమాండ్ ముగిసేంత వరకు మరి అక్కడ ఖైదీల పరిస్థితి ఏంటి? ఖైదీలు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. ఇంత మానసికంగా స్టేబుల్ గా లేని వ్యక్తి అక్కడ జైల్లో తోటి ఖైదీలను కూడా గాయపరిచే అవకాశాలు ఉన్నదన ఆ దిశగా కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత మరింత పూర్తి సమాచారంతో వారి దర్యాప్తుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో మెజిస్ట్రేట్ కి ఇస్తే తప్ప శ్రీనివాస్ కి ట్రీట్మెంట్ అంటే వైద్య సహాయం అవసరం ఉందా లేదా అనేది తేల్చే అవకాశం ఉంటుంది. మరోపక్క వాణి దగ్గర నుండి కూడా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకుంటున్నారు. అతను మెడిటేషన్ కి సంబంధించి కానీ మొత్తం హిస్టరీ, మెడికల్ హిస్టరీ అంతా కూడా తీసుకున్న తర్వాత పోలీసుల దర్యాప్తులో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడతామని పోలీసు అధికారులు కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ సాగర్. సుందరబాద్ దగ్గర వీధి మనాసిరి దగ్గర మోనికా కూల్ డ్రింక్ షాప్ ఉంది, దాని పక్క బిల్డింగ్ ఏసీ రిపేర్ స్టోర్ ఉంది, దాని పైన బిల్డింగ్ మాట. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి, మా అమ్మకి మా తమ్ముడికి. నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏదో అది మనుషులు కాదు, కడుపులో రాజకీయంగా ఉంది. ఎంత పొడిసా నాకు చేయబడుతుంది. ఆ నా కొడుకు ఎంత కొట్టినా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా నాకు స్ట్రాంగ్ గా ఉంది. దెయ్యం సార్ పీక్కుతుంటుంది, ఆడు దెయ్యమే సార్. ఆడే కలిగి అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్, రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నన్ను ఎలా 18 సంవత్సరాలు పీకుతున్నాయి, 9 సంవత్సరాలు దొంగలోట్లు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నన్ను బెదర కొడుతున్నాయి, నలుగురితో మాట్లాడిన పట్ల
నా పిచ్చి అని చెప్తుంది. పిచ్చి అని 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా కొంపలో ఒక పోస్ట్ మార్టం చేయాలి సార్. మనుషులు కాదు సార్. కడుపులో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గునుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గునుపూడి రవితేజ. మీ నాన్నగారు